తన చిలిపి చప్పుడును కోల్పోయిన జలకన్య. మెరిసే సముద్రం లోతుల్లో మీరా అనే ఒక చిన్న జలకన్య ఉండేది. ఆమెకు సముద్రంలోనే అత్యంత ఆనందంగా చప్పుడు చేసే దూకుడు సుండేది. ఆమె అలల్లోకి దూకితే స్ప్లాష్ నీరు మెరిసేది. చేపలన్నీ నవ్వుతూ ఆనందించేవి. కానీ ఒక ఉదయం ఏదో తేడా జరిగింది. మీరా దూకింది, కానీ చప్పుడే లేదు, మెరుపు లేదు. కేవలం చిన్నగా ప్లాప్ అన్న శబ్దం మాత్రమే. మీరా మనసు బాధతో నిండిపోయింది. నా స్ప్లాష్ పోయింది అని సముద్రపు గడ్డి దగ్గర నెమ్మదిగా చెప్పింది. అప్పుడే టిమో అనే మంచి మనసున్న సముద్ర తాబేలు ఆమె దగ్గరకు ఈదుకుంటూ వచ్చింది. భయపడొద్దు మీరా అని మృదువుగా అన్నాడు. మనిద్దరం కలిసి వెతుక్కుందాం. వాళ్ళు కలిసి నవ్వుల శబ్దాలు వస్తున్న దిశగా ఈదుకుంటూ వెళ్ళారు. అది నవ్వే బుడగల గుహ. ఆ గుహలో నవ్వుతో నిండిన బుడగలు అన్ని వైపులా తేలుతూ ఉన్నాయి. మీరా వాటి మధ్య ఈదుతూ ముందు చిరునవ్వు నవ్వింది, తర్వాత గట్టిగా నవ్వింది. అంతే, స్ప్లాష్! ఆమె ఆనందపు చప్పుడు తిరిగి వచ్చింది, ఇంతకన్నా ఇంకా మెరుపుగా. మీరా ఆనందంగా టిమోను ఆలింగనం చేసుకుంది. అప్పుడే ఆమెకు అర్థమైంది, మన ఆనందం పోయినప్పుడు ఒక మంచి స్నేహితుడుంటే చాలు, అది మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి టైనీ టోడ్లర్ టైమ్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.